సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకంటి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది అయితే మనల్ని అడుగుతుర్రు ఏంటంటే ఫ్లిప్కార్ట్లో జాయిన్ అయితే. సో నేను పార్ట్ టైంగా వేయాలనుకుంటున్నా. పార్ట్ టైంగా వేయాలంటే ఇది ఫ్లిప్కార్ట్లో మనకు ఈ జాబ్ అనేది సెట్ అవుతుందా కాదా అని చెప్పేసి అడుగుతుర్రు. సో ఆల్రెడీ మనం ఒక వీడియో చేసినాము. అంటే పార్ట్ టైంగా వేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో పార్ట్ టైం డెలివరీ వేయాలనుకుంటే సో ఎవరికి సెట్ అవుతుంది అండ్ ఎవరికి సెట్గా అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసిన. బట్ ఫస్ట్ మనం ఇందులో పార్ట్ టైం చేయాలనుకుంటుంటే మనకు టైమింగ్స్ అనేది సెట్ అవుతుందా సెట్ కావా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ డ్యూటీ ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎన్ని గంటలు మనం ఈ డ్యూటీ చేస్తాం అనేది తెలియాలి. సో తెలిస్తే మనం ఇది పార్ట్ టైంగా చేసుకోవచ్చా ఫుల్ టైంగా చేయాల్సి ఉంటుందా అని చెప్పేసి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇది ప్రజెంట్ అయితే మా హబ్ గురించి చెప్తున్నా నేను, ఎందుకంటే ఒక్కొక్క హబ్లో ఒక్కొక్క రకంగా ఉంటాను అనమాట. సో చెప్పలేము అంటే టైమింగ్స్ ఇంకా మెయింటెనెన్స్ని బట్టి ఉంటాను అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మా హబ్ ఉందనుకోండి. సో మా హబ్కి వచ్చేసరికి నేను మార్నింగ్ 6:30కి వెళ్తా. 6:30 నుండి అక్కడికి లోడ్ వస్తుంది. వాళ్ళు అప్పటికే రిసీవింగ్ కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసి సార్ట్ అవుట్ చేస్తారు. అంటే ఏ ఏరియా పోయే వాళ్ళకి ఆ ఏరియాలో షిప్మెంట్లు అన్ని డివైడ్ చేస్తారు. మేము వెళ్ళి మా షిప్మెంట్స్ మేము తీసుకొని అంటే మా రూట్లో ఎవరైతే ఉంటారో మేము అందరం మళ్ళీ మేము సపరేట్ చేసుకునేసరికి 7:30 సపరేట్ చేసుకొని ఓటీ చేసుకొని బయటకు వచ్చేసరికి ఒక 1 అవర్. 7:30 కల్లా బయటకు వస్తాం. సో మళ్ళీ రూట్ పెట్టుకొని బ్యాగ్లో పెట్టేసుకొని రూట్కి వెళ్ళేసరికి 8 o'clockకి నేను రూట్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే 8 o'clock వరకు నాకు రూట్ స్టార్ట్ అవుతుంది. అంతకుముందు డిలే ఉండే, అంతకుముందు పోవడే ఆఫీస్కి 7:30కి వెళ్తున్నాం. ఓఫ్డి రూట్లు పెట్టుకొని స్టార్టింగ్ అంతా అయిపోయి పెట్టుకునేసరికి 9:30 10 అవుతుండే నేను బయటకు వచ్చేసరికి. అప్పుడు మస్తు లేట్ ఉంటుండే. ఇప్పుడు అట్లేం లేదు మాకు. పోయినామా కథం, ఆల్రెడీ మేము పోయేసరికి స్టార్టింగ్ అయిపోతుంది. రూట్ వైజ్ తీసేసుకుంటాం. తీసుకున్న తర్వాత ఓఫ్డి కొట్టుకొని బయటకు వచ్చి 8 మ్యాక్సిమం 8:30 వరకు అయితే రూట్ స్టార్ట్ చేస్తున్నాం. సో స్టార్ట్ చేసిన తర్వాత ఈ డ్యూటీ మనం ఎన్ని గంటలు చేస్తాం అనేది చెప్పేసి మనకు వచ్చిన లోడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 30 డెలివరీస్ వచ్చినాయి అనుకో. ఆ 30 డెలివరీస్ ఈజీగా 2 అవర్స్ 2.5 అవర్స్లో కొట్టేయచ్చు. సో లేదు 50 డెలివరీస్ వచ్చినాయి అనుకోండి. 50 డెలివరీస్ వచ్చినప్పుడు కూడా కొట్టవచ్చు 2 అవర్స్ 2.5 అవర్స్, లాస్ట్కు 3 అవర్స్, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే మనకు ఎప్పుడైతే లోడ్ ఇంక్రీజ్ అవుతుందో మనకు లోడ్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి అనుకుంటాం కదా. సో అప్పుడు మనకు డెలివరీస్ అనేది కూడా దగ్గరనే ఒకటే ఏరియాలో చేస్తుంటాం కాబట్టి రోడ్ నెంబర్ 1 ఉందనుకో, రోడ్ నెంబర్ 1లో ఒక డెలివరీ ఉందనుకో, నీకు లోడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది, అదే రోడ్ నెంబర్ 1లో ఒక 4-5 డెలివరీలు ఉంటాయి. అదే రోడ్ నెంబర్ 1లో 4-5 డెలివరీ ఉన్నప్పుడు నీకు టైం అయితే ఏం లేట్ కాదు కదా. సో అట్లా మనకి ఏంటంటే ఒక 3 అవర్స్ వేసుకోవచ్చు. లేదు ఒక 60 డెలివరీస్ వచ్చినాయి అనుకో 4 అవర్స్. ఇట్లా పర్టికులర్ టైమింగ్స్ అనేది అయితే ఏముండదు. బట్ నేనైతే మ్యాక్సిమం 60 డెలివరీస్ అయినా సరే 3 అవర్స్లో ఈజీగా కంప్లీట్ చేస్తా. కంప్లీట్ చేయగానే నేను ఇప్పుడు 8 o'clockకి స్టార్ట్ చేస్తాను కదా, నాకు ఒక 60 డెలివరీస్ వచ్చినాయి. లేదంటే నేను రీసెంట్గా ఒక 70 డెలివరీలు చేసిన. సో ఆ 70 డెలివరీ అయ్యానికి నాకు 12:30 1 అయ్యింది అనుకోండి. 1 అయింది. సో ఇప్పుడు ఏంటంటే 1 o'clock వరకు కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినాక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొన్ని హబ్బులలో ఏంటంటే పెండింగ్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చిన తర్వాతనే పెండింగ్ తీసుకుంటారు. సో ఇప్పుడు మా హబ్బులు ఏంటంటే ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు కూడా పెండింగ్ తీసుకుంటారు. సో నేను ఆ 1 o'clockకి డైరెక్ట్ వెళ్ళినా కానీ పెండింగ్ అనేది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మ్యాక్సిమం అడిగి పోయి బయటకు వచ్చేసరికి ఎంతైతే ఒక 2:30 3 వరకు మనం అయిపోతాం అనుకుందాం. అంటే ఇన్ కేస్ మనం అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఏమైనా వర్కులు ఉంటేనేమో పెండింగ్ తీసుకోరు, ఏం వర్క్ లేకుంటే పెండింగ్ తీసుకుంటారు. సో ఇప్పుడు మనకు 2:30 3 వరకు అయిపోయింది అనుకో, ఆఫ్టర్ 4 నుండి అయినా సరే రూమ్కి వచ్చి తిని చేసినా సరే ఆఫ్టర్ 4-5 నుండి అయితే ఫ్రీగా ఉంటాం కదా. సో ఆఫ్టర్ 5 తర్వాత లేదంటే నైట్ టైం ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవాలనుకుంటే సెట్ అవుతుంది ఇది అంతే. కానీ ఇక్కడ మనకు ఇది ఏదైతే ఉందో 2 o'clock వరకే 1 o'clock వరకే కంప్లీట్గా అయిపోతుంది, మనం తర్వాత వేరే జాబ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం సెట్గా అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసిన. సో ఇది మొత్తం ఎన్ని అవర్స్ ఉంటుంది అంటే మార్నింగ్ మనం వెళ్ళినప్పుడు ఒక 1 అవర్ వేసుకోండి. వేసుకొని బయటకు వచ్చేటప్పుడు అంటే ఆ హబ్బు మెయింటెనెన్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే హబ్బుల షిప్మెంట్స్ అంటే ఒక్కొక్క హబ్బుకు డెలివరీస్ ఎక్కువ వస్తాయి, ఒక్కొక్క హబ్బుకు తక్కువ వస్తాయి. సో అక్కడికి హబ్బుకు ల్యాండ్ అయ్యే లోడ్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే సార్ట్ అవుట్ ఈజీగా అయిపోతుంది కదా. సో అందరు అక్కడ టైంకి వచ్చి అందరు మనిషికి వచ్చి అయితే తొందరగా అయిపోతుంది, బయటకు రావచ్చు ఒక 1 అవర్. సో 1 అవర్ అండ్ రూట్కి వచ్చిన తర్వాత మీరు డెలివరీస్ చేసే స్పీడ్ని బట్టి ఉంటుంది. అంటే మీరు అంటే ఫస్ట్ 1 వీక్ అయితే ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పిన కదా. సో దాని తర్వాత మీరు ఒక 50 డెలివరీస్ వచ్చినాయి అనుకోండి, ఒక 3 అవర్స్లో వేసిన అనుకోండి, 1 అవర్ 4 అవర్స్, మొత్తం 4 అవర్స్ అయినా హబ్కి వెళ్ళి పెండింగ్ షిప్మెంట్స్ ఇచ్చినానికి ఒక 1 అవర్, మొత్తం 5 అవర్స్, 5 to 6 అవర్స్లో ఈ డ్యూట్ అనేది అయితే కంప్లీట్గా కంప్లీట్గా అయిపోతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మీరు అంటే బయట వేరే జాబ్ పార్ట్ టైం జాబ్ చేసుకోవడం ఓకేనా కా అని చెప్పేసి మీకైతే అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
సో మీకు ఆల్రెడీ చెప్పిన ఇది ఏమైనా స్టడీ అయిపోయి ఏమైనా కోచింగ్ తీసుకోవాలి ఖాళీగా ఉండం కదా, దానికి బదులు మేము ఏమైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటామంటే వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ సెట్ అవుతుందని చెప్పేసి నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను.